హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇప్పుడే చర్చ్ నుంచి వచ్చాం. మా పాప అయితే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది. ఇంకా వంట చేయాలి కదా అని పొద్దున్న వంట చేద్దామంటే మా బాబు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టున్నాడు. ఈరోజు నేను కర్రీ చేస్తామా అన్నాడు. సరే ఇంకా మంచిది అన్నీ ప్రిపేర్ చేసేస్తాను, నువ్వు కర్రీ చెయ్యి, పక్కన మీ అత్త చెప్తా ఉంటుంది, నువ్వు చెయ్యి, నేను వీడియో తీస్తాను అన్నాను. ఇప్పుడైతే మా బాబు కర్రీ చేసే వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇప్పుడు నువ్వే వండేది అత్త చెప్తా ఉంటుంది, నువ్వు చేస్తావు, నేను వీడియో తీస్తూ ఉంటా. సరేనా? అది తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. మీ అత్త కాళ్ళు ఎత్తి చూస్తుంది రే. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? ఇవి స్పైసెస్ ఏంటవి చెప్పు, దాంట్లో పేర్లు చెప్పినానా? చెక్క, అంతే. ఆ స్పైసెస్ వేసుకొని నెక్స్ట్ వీక్ ఓన్గా చేయాలి, అన్ని నువ్వే ప్రిపేర్ చేసుకొని వేసావు కదా. ఆయిల్ కాగింది, ఇప్పుడు అది ఇడుచుడు ఇలా అని ఇలా వేసుకుంటా కలపాలి. చూపించింది ఈజీగా తిప్పినట్టు బలం ఇలా కింద పైకి పైకి కిందకి వచ్చేటట్టు మొత్తం కలపాలమ్మ. అలా కలుపుకుంటూ తిప్పాలి. అదేనా చెప్పడం కూడా. ఇప్పుడు నువ్వు కూర ఫాస్ట్గా వండాలి, నేను అన్నం తినాలి, ఆకలి కేకలేసేస్తుందిరా. ఇదే వాయిస్ పడతావా? మార్చిన ఇంకా నా వాయిస్ ఇదే కదా. పెద్దదైపోయింది, సరిపోయేది అనుకుంటా. సర్లే ఉంచేలే. ఎంత వేయాలి? అది చిన్న స్పూనే కాబట్టి మొత్తం కలిపి 4 స్పూన్లు. ఎంతమందికి వండుతున్నావు? 6 చికెన్ అని చెప్పి ఎంతమంది మెంబర్స్ కాదు ముఖ్యం అక్కడ. అక్కడ ఆవిరి వస్తున్నట్టున్నది అన్నం కదా. అది అన్నం ఆవిరి వస్తుంది, ఇది వస్తుంది. అది పెట్టుకుని అక్కడ ఇటు పెట్టుకొని చెప్పొచ్చు. ఆకలి మూత పెట్టి చెప్పండి, మళ్ళీ ఇలా తిప్పుతారా? లేకపోతే ఏంటమ్మా? సరే మూత పెట్టు, తిరిగిందిలే. మంట తగ్గిద్దు, లేకపోతే అల్లం వేసి స్టోర్ని మాడింది. రే ఆగిపోయిద్దిరా. సర్లే పెట్టే. నేను ఇక్కడ మొత్తం వేసానా? మొత్తం ఫ్రై కొంచెం తెద్దాం. సరిపోదు కానీ చేసేది ఫ్రై ఫ్రై గ్రేవీ కొంచెం మరీ పులుసు కాకుండా. ఇది పట్టుకొని ఎక్కువ ఉంది కాబట్టి ఒక చెట్టు కుదరదు. మళ్ళీ కొంచెం మొత్తం స్ప్రెడ్ చేయి చికెన్ అంతా, కళాయి మొత్తం. కారం డబ్బా తీసుకో. కర్రీ మరీ కారం ఎక్కువ వేసాము, స్పైసెస్ వేసాము, పచ్చిమిరకాయలు వేసాము. చాలా అది చిన్న స్పూను, అదే ఎలా సరిపోతుంది? మొత్తం పోసి మాకు చూసుకుంటుంది కూరలో. ఉడికిందా? మొక్క ఉడికితే తక్కువ చాలు. ఉడకల ముక్క
నేను చూపిస్తాను వేసే నోట్లో కాదురా కూరలో వేయరా కూరలో వేయకూడదు తల్లి నువ్వు తప్పుకోమ్మా ఎటు సరే కనపడతారా ఏంటి కొబ్బరి పొడి కొత్తిమీర వేసినట్టు ఎక్కడ తిప్పు ఇప్పుడు మొత్తం కలుపు ఆగం చేయడంలో నా తర్వాత ఎవరన్నా ఏం చేసామా ఆగం చేస్తే వరస్ట్ అలా తయారయ్యావా నువ్వేదో గుడ్ బై లాగా అని చెప్పుకుంటున్నా నేను ఎలా తయారయ్యా ఆగం చేసేవాడు లాగా చేయకూడదు ఏంటి చేయకూడదు కదా నాన్న నాకు అసలు ఇప్పుడు ఎందుకు ఈ వంటలన్నీ రేపు నువ్వు ఫ్యూచర్లో ఎక్కడన్నా ఉండి జాబ్ చేసుకోవాల్సి వచ్చినా హైయర్ స్టడీస్ కోసం ఎక్కడికైనా వెళ్ళినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటావని నేర్చుకోమనేది మళ్ళీ అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ చెప్తున్నా నాకెందుకు ఈ వంటలు అంటున్నావు కదా ఎందుకు అని చెప్తున్నా ముక్కలు కట్ చేయి కొత్తిమీర కూడా అలాగే అవుతారా మోడల్ 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 అంత సేపారా అయిపోయిందా హ్యాపీ స్టవ్ ఆపే ఆహాహా కాలింది అవుతుంది ఇంకా ఉంది ఎవరు వేసుకోమన్నారు అంత వేడిది చేతిలో ఊదుకొని వేసుకుంటారు ఉంది బా కాలిపోయింది మా ఎర్రగైంది మా సరే అన్నం పెట్టేనా మా ఎర్ర ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పిల్లలకు అన్నం పెట్టేస్తున్నాను వాళ్ళతో పాటు కూడా నేను కూడా తిందామని పెట్టుకుంటున్నాను ఎన్ని ఇబ్బందులు పడుకుంటూ చేశాడు మా బాబు నెక్స్ట్ వీక్ అయితే ఓన్గా చేస్తాడంట ఎవరు చెప్పుకోకుండా సరే మొత్తం నువ్వే ప్రిపేర్ చేసుకొని చేద్దులే అన్నాను ఇప్పుడైతే అన్నం పెడుతున్నాను కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూడాలి చూడటానికి బాగానే ఉంది మా బాబు కష్టమైన ఇష్టంతో చేసిన చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది